మీ ట్రేడింగ్ లాభాలపై హై బ్రోకరేజ్ ఛార్జ్ చేస్తున్నారా? అయితే రతన్ టాటా ఇన్వెస్ట్ చేసిన అప్స్టాక్స్లో ఫ్రీ డిమాట్ అకౌంట్తో కేవలం ₹20 బ్రోకరేజ్తో ట్రేడింగ్ చేసుకోండి. అలాగే లైఫ్ టైం జీరో ఎంసీ ఛార్జెస్. డిస్క్రిప్షన్లో లింక్తో అకౌంట్ క్రియేట్ చేస్తే ₹1000 బ్రోకరేజ్ క్యాష్ బ్యాక్ అండ్ ₹20,000 ఫ్రీ రాకెట్ కాల్స్ ఫ్రీగా పొందండి. నమస్తే, నేను GVSatyanarayana. మనం ఏప్రిల్, మే, జూన్ ఫస్ట్ క్వార్టర్ రిజల్ట్స్లో ఏవైతే బాగా ఉందో ఇప్పుడు ఇంకొక 3 కంపెనీలు మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. అవి క్వార్టర్లీ రిజల్ట్స్ ఏవైతే లాస్ట్ ఇయర్ మీద ఈ సంవత్సరం ఎంత ఎక్కువ వచ్చింది, దాన్ని బట్టి ఫండమెంటల్గా ఓకే. అప్పుడు ప్రాఫిటే మెయిన్ ఉద్దేశం. మనకి బాగా ప్రాఫిట్ పెరిగింది అంటే కంపెనీ ఓకే అని అర్థం. ప్రాఫిట్ పెరిగితే షేర్ ప్రైస్ పెరుగుతుంది. సింపుల్గా షేర్ ప్రైస్ పెరిగితే మనం మంచిగా కొనుక్కొని ఉంటే తర్వాత పెరుగుతుంది. ఇక మనం ఇప్పుడు చూద్దాం సెంచురీ ప్లైబోర్డ్స్. ఈ సెంచురీ ప్లైబోర్డ్స్ ఏం చేద్దాం, ఇది లాస్ట్ ఇయర్ 2021-2022కి 191 crores వచ్చింది. 2021లో 2022 మార్చి వచ్చేటప్పటికి 313 కోట్లు రావడం జరిగింది. ఇప్పుడు ఏదైతే ఫస్ట్ క్వార్టర్ ఏదైతే ఉందో జూను 92 కోట్లు రావడం జరిగింది. లాస్ట్ ఇయర్ ఫస్ట్ క్వార్టరు 31 కోట్లే రావడం జరిగింది. అంటే త్రీ టైమ్స్ రావడం జరిగింది. 300% పెరగడం జరిగింది. సెంచురీ ప్లైబోర్డ్ ఏదైతే ఉందో చార్ట్కి వస్తే ఆల్రెడీ పైనుంచి కిందికి రావడం జరిగింది. మళ్ళీ ఇది పైనుంచి కిందికి వచ్చినాక అంటే 50 DMA 200 DMA పైనే ఉంది, కానీ ఎం షేప్లో తిరిగింది. పడ్డంత వరకు పడి మళ్ళీ వి షేప్లో ఎప్పుడైతే గ్రాఫ్ పైకి వస్తుందో అక్కడ మీరు ఎంటర్ అవ్వాల్సి ఉంటుంది. సెంచురీ ప్లైబోర్డు వెబ్సైట్కి వెళ్తున్నా సెంచురీ ప్లైబోర్డ్ వెబ్సైట్ చెక్ చేస్తే ఇది మనము చూడొచ్చు. అంటే ఏమేమి ఉన్నాయి ప్రొడక్ట్స్ వాళ్ళవి. ఇవి ప్లైవుడ్, వాటర్ ప్రూఫ్, వాటర్ రెసిస్టెన్సు, లామినేట్స్, వినీర్సు, అంటే ఇల్లు కట్టే వాళ్ళందరికీ హై అన్నమాట. అంటే డోర్స్ అనుకోండి, ఫ్లష్ డోర్సు, ప్యానల్ డోర్సు, డెకరేటివ్ డోర్సు, పీవీసీ బోర్డు, ఇవేనమాట. ఇవి ఏవైతే ఉంటాయో దానికి సంబంధించినటువంటి ఒకసారి మనం చెక్ చేస్తే వెరైటీస్ ఉంటాయి అన్నమాట. అంటే మనం కిచెన్లోకి వాడుకునేది డోర్స్ రేంజ్ ఉంటాయి అన్నమాట. ఇవి అన్నమాట అవి. ఇవి చాలా అంటే బ్రాండ్ సెంచురీ ప్లై అనేది ఓకే. సెంచురీ ప్లై బాండ్ డోర్స్ అంటారు, సైనిక్ డోర్స్ అట, ఫ్లష్ డోర్సు, ఇవి అంటే కిచెన్ ప్యానల్ మన బాత్రూమ్లు వాటికి అన్నిటికీగా ఏవైతే ఉన్నాయో దాంట్లో మామూలు వారంటీ ఉంటాయి. ఇవి దీనికి సంబంధించినటువంటి ఏవైతే ప్రోడక్ట్స్ ఉన్నాయో పీవీసీ బోర్డు, ఇది సింపుల్గా దీని యొక్క సెంచురీ ప్లై యొక్క స్క్రిప్ట్. ఇక నెక్స్ట్ ఇంకొక కంపెనీ ఏంటంటే యాక్సిస్ బ్యాంక్. ఈ యాక్సిస్ బ్యాంక్ ఏదైతే ఉందో ఈ బ్యాంకులో ఏదైతే ఉందో చూద్దాం. యాక్సిస్ బ్యాంకు లాస్ట్ ఇయర్ 2021కి 7,196 కోట్లు వచ్చింది. మార్చి 2022కి 14,119 కోట్లు రావడం జరిగింది యాక్సిస్ బ్యాంకు. మళ్ళీ ఈ క్వార్టర్స్ ఏదైతే ఉందో జూను 4,381 కోట్లుగా రావడం జరిగింది. ఈ జూను లాస్ట్ ఇయర్ ఫస్ట్ క్వార్టర్లో 2,357 కోట్లుగా రావడం జరిగింది. అంటే నియర్లీ డబుల్ రావడం జరిగింది. తర్వాత యాక్సిస్ బ్యాంకుకి ఇంకొక న్యూస్ ఏంటిది అంటే CCI అప్రూవల్ రావడం జరిగింది. ఈ యాక్సిస్ బ్యాంకు సిటీ కార్పో ఏదైతే ఉందో ఎక్వైర్ చేయడం జరిగింది. అవి ఇప్పుడు ఇంకా రాబోయే రోజుల్లో ఆ బిజినెస్ కూడా దీంట్లోకి యాడ్ అయిపోతే యాక్సిస్ బ్యాంకు రాబోయే రోజుల్లో ఇంకా బాగా పెరిగే అవకాశాలు కనపడుతున్నాయి. అయిన తర్వాత దీనికి పీర్స్ ఏమేమి ఉన్నాయంటే HDFC బ్యాంకు, ICICI బ్యాంకు అంటే ప్రైవేట్ సెక్టార్ బ్యాంకు, కోటక్ బ్యాంకు, ఇండస్ఇండ్ బ్యాంకు, బంధన్ బ్యాంకు. ఇంకొకటి యాక్సిస్ బ్యాంకు ఒకప్పుడు UTI బ్యాంకు, యూనిట్ ట్రస్ట్ ఆఫ్ ఇండియా గవర్నమెంట్ ఆర్గనైజేషన్ ఏదైతే ఉందో ఆ బ్యాంకే యాక్సిస్ వాళ్ళు అంటే MNC వాళ్ళు దీంట్లో ఇన్వెస్ట్ చేయడం జరుగుతుంది. అందుకని UTI బ్యాంక్ బదులు యాక్సిస్ బ్యాంక్గా పేరు మారింది. అందుకని యాక్సిస్ బ్యాంక్ ఒకటి ఇదొక న్యూసు. రెండోది రిజల్ట్స్ బాగా ఉండటం. మూడోది ఈ సిటీ బ్యాంకుని వాళ్ళు ఎక్వైర్ చేయటం, CCI అప్రూవల్ రావటం. రాబోయే రోజుల్లో యాక్సిస్ బ్యాంక్ తగ్గితే కొనుక్కోవచ్చు. ఇక నెక్స్ట్ గ్రాఫ్కి వస్తే గ్రాఫ్ విషయంలో ఆల్రెడీ 50 DMA 200 DMA పైన ఉంది. వి షేప్లో గ్రాఫ్ తిరిగింది. మీరు చూస్తూ గమనించి ఉండి ఒకవేళ మీరు కనుక తగ్గినప్పుడు కొనుక్కోమని నా నుంచి సలహా. తగ్గట్లేదు అట్లానే ఉంది అనుకుంటే ఎక్కువ కొనొద్దు. ఎందుకంటే ఎక్కడో ఒక దగ్గర మళ్ళీ కరెక్షన్ వస్తుంది. వచ్చినప్పుడు మీకు ఇది కూడా తగ్గుద్ది. అప్పుడు మనం కొనుక్కోవాల్సిన అవసరం ఉంటుంది. అంతే తప్ప అనేది ఇప్పుడే హడావుడి లేకుండా మీరు బై చేయాల్సి ఉంటుంది. ఇది యాక్సిస్ బ్యాంకు ప్రైవేట్ సెక్టార్లో
ఒక బ్యాంకు. దీనికి సంబంధించిన ఏవైతే ప్రొడక్ట్స్ ఉన్నాయో జనరల్గా అన్నీ ఉంటాయి. ఇన్సూరెన్స్లు అవన్నీ, అకౌంట్లు అవన్నీ ఏవైతే ఉన్నాయో, ఓపెనింగ్లు, ఎస్బీఐలు, పర్సనల్ లోన్లు, ఇవి సింపుల్గా అన్ని బ్యాంకులు ఏవైతే సర్వీస్ చేస్తుందో ఇది కూడా అదే పనిచేస్తుంది. ఇక నెక్స్ట్ కజారియా సెరామిక్స్, ఇంకొక స్క్రిప్ట్లోకి వెళ్తున్నా. కజారియా సెరామిక్స్, కజారియా ఇదేంటో చూద్దాం. ఈ కజారియా సెరామిక్స్ ఏదైతే ఉందో లాస్ట్ ఇయర్ 2021కి 308 కోట్లు వచ్చింది, 2022కి 377 కోట్లు రావడం జరిగింది. యాన్యువల్ వచ్చేటప్పటికి పెరిగింది. మళ్ళీ ఇప్పుడు ఫస్ట్ క్వార్టర్ ఏదైతే ఉందో 92 కోట్లు రావడం జరిగింది. పోయిన సంవత్సరం ఫస్ట్ క్వార్టర్లో 43 కోట్లే రావడం జరిగింది. అంటే డబల్, 43 ఏళ్ళ 86, 92 కోట్లుగా రావడం జరిగింది. ఇది దీనికి పీర్స్ ఏవైతే ఉన్నాయో కజారియా సెరామిక్స్, సెరా శానిటరీ, సోమాని సెరామిక్స్, ఓరియంట్ బెల్, ఏషియన్ గ్రానిటో, ఎక్సారో టైల్స్, నిట్కో, ఇవి వాటి యొక్క పీర్స్, అంటే సేమ్ ప్రోడక్ట్ ఉన్నటువంటి కాంపిటీటర్స్ ఏవైతే ఉన్నాయో అది కథ. తర్వాత చార్ట్ ఆల్రెడీ ఇది కూడా పైకి వెళ్ళటం జరిగింది, పైనుంచి మళ్ళీ కిందికి రావడం జరుగుతుంది. కిందికి వచ్చి మళ్ళీ వీ షేప్లో తిరిగినప్పుడు చార్టు టెక్నికల్గా ఏదైతే సపోర్ట్ తీసుకుందో, సపోర్ట్ టు రెసిస్టెన్స్ అంటారు. సపోర్ట్ అంటే పెరగడానికి రెడీగా ఉన్నటువంటిది, రెసిస్టెన్స్ అంటే పడటానికి రెడీగా ఉన్నటువంటిది. ఇప్పుడు ఆల్రెడీ పడుతూ వచ్చింది. కాబట్టి మనం ఏం చేయాలి, బాగా పడ్డాక మళ్ళీ ఎక్కడో ఒక దగ్గర మళ్ళీ మీకు సపోర్ట్ తీసుకుంటుంది, ఎక్కడో ఒక దగ్గర మీకు బయింగ్ ఆపర్చునిటీ ఇస్తుంది. అంతే తప్ప కంటిన్యూగా పెరగదు, కంటిన్యూగా పడవు. కానీ మంచి కంపెనీలు కనుక మనం కొనుక్కుంటే ఎక్కడో ఒక దగ్గర అవి మళ్ళీ పెరిగే అవకాశాలు ఉంటాయి. అది ఇంకా తర్వాత దీని యొక్క ప్రోడక్ట్ ఏంటో చూద్దాము. కజారియా సెరామిక్స్, ఈ కజారియా సెరామిక్స్ ఏదైతే ఉందో దానికి సూపర్ బ్రాండ్ అని అవార్డు రావడం జరిగింది. వాటి యొక్క ప్రోడక్ట్స్ ఏంటి అంటే గ్లేజ్డ్ వాట్రిఫైడ్ టైల్స్, సిరామిక్ టైల్స్, పాలిష్డ్ విట్రిఫైడ్ టైల్స్, వాల్ టైల్స్, బాత్రూమ్ టైల్స్, కిచెన్ వాల్ టైల్స్, అవుట్డోర్ వాల్ టైల్స్, లివింగ్ రూమ్ వాల్ టైల్స్, అన్ని టైల్సే. కాకపోతే కిచెన్వి, బెడ్రూమ్వి, బాత్రూము, లివింగ్ రూము, బెడ్రూము, అవుట్డోరు, కమర్షియల్ స్పేసు, లివింగ్ రూము, ఫ్లోర్ టైల్స్ అనమాట. ఫ్లోర్ టైల్స్, వాల్ టైల్స్, అవుట్డోర్, బెడ్రూమ్ ఫ్లోరు, ఇవన్నీ అనమాట. ఇవి మనం కింద చూస్తే మనకి ఒక ఐడియా వస్తుంది. ఏవైతే టైల్స్ ఏవైతే మోడల్స్ ఉంటాయి ఇవి కూడా మన ఎక్కువ శాతం ఇప్పుడు ఈ మధ్యకాలంలో అంటే వేరే వాటికంటే కూడా టైల్స్కి ఎక్కువ ప్రిఫర్ చేస్తున్నారు. ఈజీగా ఉంటుంది. కంపెనీలు కూడా చాలా బ్రాండ్లు ఉన్నాయి. అందుకని మార్బులు కంటే కూడా ఇప్పుడు ఎక్కువ శాతం దీన్ని వాడతారు. మార్బుల్ వాడేవాళ్ళు మార్బుల్ వాడతారు. దీంట్లో సైజులు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా మనం గమనించవచ్చు. ఇప్పుడు వాళ్ళు టైల్స్ కంపెనీలో కజారియా ఇండియాలోనే ఒక లీడింగ్ బ్రాండ్ అనమాట. ఇవి దీని యొక్క సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్. మనకి ఏవైతే మనం గమనించినట్టయితే ఇవన్నీ టైల్స్ మోడల్స్ అనమాట. మీరు ఏదైనా సరే ఒకసారి మనం ఏదైతే చెక్ చేస్తామో ఆ వెబ్సైట్కి వెళ్ళాలి. వెబ్సైట్కి వెళ్ళి మనం గమనించాలి. అంటే ఏం చేస్తుంది ఆ ప్రోడక్టు, దానికి మార్కెట్లో డిమాండ్ ఉందా లేదా, సర్వీస్ చేస్తుంది, ఆ సర్వీసు మార్కెట్లో ఉందా లేదా, మన ప్రోడక్ట్ కానీ సర్వీస్ కానీ ఏదైనా సరే మనం గమనించాల్సింది ఏంటిది, మార్కెట్లో ఆ ప్రోడక్ట్కి గుడ్ విల్, బ్రాండ్ అవన్నీ చూడాలి. అవి చూసినట్టయితే మనకి ఆటోమేటిక్గా మనకి తెలిసిపోతుంది. అంటే ఆ స్క్రిప్ట్ మంచిదా కాదు, సేల్స్ పెరిగినాయి ప్రాఫిట్ పెరుగుతుంది, ప్రాఫిట్ పెరిగిందా ఆటోమేటిక్గా షేర్ ప్రైస్ పెరుగుతుంది. ఓకే, ఇది మీకు ఒక ఇన్ఫర్మేషన్, అవేర్నెస్ పర్పస్ మాత్రమే. మీరు చార్ట్ చూసుకొని బై చేయాల్సి ఉంటుంది. ఒకవేళ మీరు బై చేస్తే తగ్గితే ప్యానిక్ అవ్వక్కర్లేదు, టెంప్ట్ అవ్వక్కర్లేదు, అమ్మక్కర్లేదు. మళ్ళీ వీలైతే యావరేజ్ చేసుకోండి, హోల్డ్ చేసుకోండి. ఓకే, సుమన్ టీవీ ధన్యవాదాలు. థ్యాంక్ యూ. సెలవు.